హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాల్సిందేనని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకులు ఉందని ఆరోపించారు. సిబిఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని, అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఉన్నది 3 ఎమ్మెల్యేలే, అది ఎలా సాధ్యమని, 37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. కానీ కేసీఆర్ బిడ్డ ఏం స్కామ్ చేసింది? ఏంటందా సారా మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అక్క మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు రుణమాఫీ జరిగిందా? మీకు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? 3 ఎకరాలు వచ్చినాయా? దళిత బంధు వచ్చిందా? పోడు భూముల సమస్య పరిష్కారం అయిందా? ఇవాళ జీతాలు వచ్చినాయా? పెన్షన్లు వచ్చినాయా? మరి మనకేమో పైసలు లేకపోయా, ఇల్లు లేకపోయా, ఉద్యోగం లేకపోయా, పెన్షన్ లేకపోయా, బిచ్చ బతికాయ మనది. అవునా కాదా? కానీ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు వీళ్ళందరూ మాత్రం 1,00,000 కోట్లు పెట్టి ఢిల్లీ పోయి సారదందా చేశారు. దొంగ సారదందా. ఆమె పట్టుకపోవాలలేదా? పట్టుకోవాలలేక మన ముంచి లేదా? మనము బికారిగానమైనా, వాళ్ళేమో కేసీఆర్ కుటుంబమేమో కోటీశ్వరులై దొంగదందా లంగదందా చేస్తే మొదటిదానికి ఏమన్నది? నేను విచారణ